అప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశాడు జగన్, మీరు అది ప్రైవేటైజ్ చేయొద్దు, అది అందరి హక్కు అన్నటువంటి. ఒకవేళ మీరు ప్రైవేటైజ్ చేయదలుచుకుంటే దానికి సంబంధించి అది మాకు ఇచ్చేసేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము నిర్వహించుకుంటాం, దానికి అయ్యేటటువంటి మినిమం అమౌంట్ మీరు ఏదైతే అంటారో అది మాకు ల్యాండ్తో సహా ఇవ్వండి, మేము ఇస్తాం మీకు బొమ్మని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అతని మీద వీళ్ళు పోరాడామంటున్నారు, పోరాడడం కాదు విషం చిమ్మారు దాని మీద. ఏమని 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, దాన్ని అవి నొక్కేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇదంతా అని చెప్పేసి. ఆ రోజున అతను ప్రైవేటీకరణ ఆపడం కోసం అసెంబ్లీ వేదికగా తీర్మానం చేస్తే కేంద్ర ప్రభుత్వం దాని కారణంగా ఆపని మొన్న కుమారస్వామి చెప్తే, ఆ రోజున మేము పోరాడామని చెప్తున్న వీళ్ళు చేసిన విష ప్రచారం ఏంటి, జగన్ ఆ ల్యాండ్ నొక్కేయడానికి కుట్ర పన్నాడు అనేసి జందాలోడికి ఇచ్చేయడానికి చూసారు. కుమారస్వామి కాదు, ఇంకో ప్రహ్లాద్ జోషిని ఎవరు వచ్చినట్టున్నారు. ఎవరు వచ్చారు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలా? నిజంగా ఇది స్టీల్ ప్లాంట్ కి అసలు 1,00,00,000 కోట్ల రూపాయలు అనేది ఇవ్వడం సాధ్యం కాదు. అంటే బేసిక్ గా ఇంతవరకు కాంపెన్సేషన్స్ లో ₹1,00,00,000 అనేది ఓన్లీ ఆ ఒక్కదానికే సాధ్యం. అది కూడా ఏంటంటే కొరియా కంపెనీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఎఫర్ట్ పెడితే సాధ్యమైంది. తర్వాత జరిగిన ప్రమాదాలకు మళ్ళీ కోటి ఇవ్వలేదు. అంటే పైగా అప్పుడు కొంచెం కరోనా క్రైసిస్ లో ఉంది రాష్ట్ర, అయినా కన్నా ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి అని. మనది కాదు కాబట్టి మనదైతే ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కోటి ఇవ్వలేదు కదా, ఎవరు కదా వీళ్ళైనా